చంద్రబాబు ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ. వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా కాకినాడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు పార్టీ నేతలు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం జగన్ చేపడుతున్న దీక్ష అభినందనీయమని, చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఏదో ప్రజలకు చెప్పాలని చెప్పేసి మోసం చేస్తూ ఈ నది నుంచి ఆ నదికి, ఆ నది నుంచి రాయలసీమకు నీరు వస్తున్నానని చెప్పడం అనేది చాలా మోసపూరితమైన ఆలోచన. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఈ కృషి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కృషి కష్టపడితే నీరు నిల్వ అవుతుంది. ఆ నీటిని మళ్ళించవచ్చు. ఈనాడు అలా కాకుండా తనకు ఏమనుకుంటాడో తెలియదు, తెలుసుని చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు తెలియదు, సరిగ్గా ఆలోచన శక్తి ఉందా లేదో కూడా తెలియట్లేదు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలు తెలుసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కూడా కలిసి తెలంగాణలో కడుతున్న అక్రమ ప్రాజెక్టులని, పర్మిషన్ లేకుండా కడుతున్న అక్రమ ప్రాజెక్టులని అడ్డుకుని చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్న పొలాలకి వచ్చేకాలంలో నీరు, కృష్ణాలో నీరు లేకుండా చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. రైతులు ఇప్పటికే చాలా వరకు మీ విధానాల వలన ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఎంతోమంది రైతులు నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. కానీ రాబోయే కాలంలో చుక్క నీరు కూడా ఈ నదుల్లో ప్రవహించే అవకాశం లేకుండా తెలంగాణలో కడుతున్న అక్రమ కట్టడాలని చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా దాని మీద స్పందించాలని చెప్పి, ఆ స్పందించకపోవడం వల్ల మీరు స్పందించాలని చెబుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో దీక్ష చేయడం జరుగుతుంది.